నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్యూరిక్ లో చంద్రబాబు రేవంత్ భేటీ. తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు. హన్మకొండ రాయపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ప్రారంభోత్సవం. హన్మకొండ రాయపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, లలిత జ్యువెలర్స్ ఎండి ఎం కిరణ్ కుమార్తో లలిత జ్యువెలర్స్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, వ్యాపార రంగంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, లలిత జ్యువెలర్స్ వ్యాపార సంస్థల ఏర్పాటుతో ఎంతోమంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. వరంగల్ ప్రజలు నగల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా లలిత జ్యువెలరీ మనకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజల మన్ననలు పొందుతున్న యాజమాన్యాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. లలిత జ్యువెలర్స్ సంస్థ అధినేత ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందుబాటు ధరలలో అందించేందుకు మా సంస్థ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు. వారికి నిజంగా కూడా అన్ని తీరులా అదృష్టవంతులు వారు. యాడ్కి ఈ రోజులలో కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఇలా వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తయారైనటువంటి వారు కిరణ్ గారు. అంతేకాకుండా లలిత జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు, నాణ్యతకు ఒక మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తుంటారు. మరి ప్రత్యేకంగా హనుమకొండ జిల్లా హనుమకొండ చౌరస్తాలో మనకు ఈ లలిత జ్యువెలరీస్ రావటం నిజంగా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాదులో లాంచ్ అయిన నెక్స్ట్ డే హన్మకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి స్వాగతం పలుకుతూ మరి ఎంపీ కావ్య గారు, జిల్లా కార్పొరేషన్ మేయర్ గారు గుండు సుధారాణి గారు, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు, కిరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఎన్నడూ ఎక్కడ చూడనంతమంది మీడియా సోదరులు కూడా ఉండటం అనగానే మరి షాప్ చూద్దామని వచ్చారో, వార్త కవర్ చేసుకొచ్చారో, లేకపోతే కిరణ్ గారిని చూడటానికి వచ్చారో. జనరల్గా షాప్ ఓపెనింగ్స్ అంటే హీరోయిన్స్ని, వాళ్ళని సెలబ్రిటీస్ని పిలుస్తుంటారు. మనకు సెలబ్రిటీ కిరణ్ గారే అయిపోయింది కాబట్టి ఏదేమైనా ఇలాంటి షోరూమ్స్ రావటం, ఎంప్లాయ్మెంట్ మొట్టమొదట కిరణ్ గారు రాగానే అడిగినాను, ఎంప్లాయ్మెంట్ హన్మకొండ మా లోకల్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి రావటం కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా మనం తగిన ఇది దొరుకుతుంది కాబట్టి వారికి స్వాగతిస్తూ తప్పకుండా మేమందరం మీకు ఇక్కడ సహకరిస్తామని మనవి చేస్తూ సెలవు. అతిపెద్ద నగరంగా రూపొందుకుంటున్నటువంటి వరంగల్ నగరంలో లలిత జ్యువెలర్స్ షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదలుగా మన లలిత జ్యువెలర్స్ ఓనర్ అయినటువంటి ఎండి గారు అయినటువంటి కిరణ్ గారికి, వారి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అసలు అందరూ కూడా ఏ షోరూంలో ఏది ఓపెనింగ్ అయినా కానీ ఎవరినో ఒకరిని సెలబ్రిటీస్గా పిలుస్తుంటారు. కానీ వీరు నేను చూస్తున్నాను దాదాపు 20 సంవత్సరాలుగా. నేను మొట్టమొదలు 20 ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్ళినప్పుడు లలిత జ్యువెలర్స్లోనే ఐటమ్స్ కొనుక్కునేదాన్ని. కానీ తర్వాత వారు విస్తరించి
అన్ని నగరాల్లో ఇప్పటికి 57వ షోరూమ్గా మన వరంగల్ నగరాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం. వారు బ్రాండ్ అంబాసిడర్గా ఒకటే మాట, డబ్బులు ఊరికే రావు అన్న దాంతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ చూసినా కానీ మన ఎండి గారు కిరణ్ గారి ఫోటోతోటి ఏ నగరంలో చూసినా కానీ ఈరోజు ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ వరంగల్ నగరంలో అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఎవరైనా మహిళలు ఏమున్నా లేకున్నా వీసం ఎత్తు బంగారం అన్నా కొనుక్కోవాలన్నది మన మహిళలకు ఉన్నటువంటి ఆచారం, సాంప్రదాయం, ఆలోచన. అంటే ఏం లేకున్నా కానీ చిన్న పేద కుటుంబమైనా కానీ పుస్తమెట్టలైనా ఉండాలన్నది మన సాంప్రదాయం. దానికి అనుగుణంగా వారికి పేద ప్రజలకి అందరికీ అందుబాటులో విధంగా లలిత జ్యువెలర్స్ అంటే అన్ని చిన్న వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా అందిస్తారని పేరున్నది. మా కస్టమర్స్ ఎవరు అని అంటే మిడిల్ క్లాస్ కస్టమర్స్ మాకు అని చెప్తుంటారు కిరణ్ గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నగర ప్రజలందరూ కూడా మంచి నాణ్యమైన బంగారం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందిస్తారని ఆశిస్తూ వారికి మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు. కానీ తన మీద తనకున్న నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ చేరే విధంగా చెప్పినారు. సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ పాపులర్ అయినారు. ఏదైతే డబ్బులు ఊరికే రావు అన్నారో అదే మాట నిజము. అదేవిధంగా ఆయన కేవలము నాణ్యతను, తర్వాత ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. వేరే షాప్స్తో కంపేర్ చేసుకోండి, మా నాణ్యత మిగతా అన్ని విషయాలలో అది చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరకు వచ్చే కస్టమర్స్, క్లయింట్స్. ఆ నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీ అయ్యి అన్ని నగరాలలో విస్తరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా. వచ్చినాను, అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను, ఆ షోరూమ్ చూశాను. కానీ మొన్న రాత్రి వచ్చినాను, నిన్న ముగ్గురింటికి వెళ్ళాను. సో కావ్య మేడం ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళదు, ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళాను. అక్కడ పోయిన వెంటనే అక్కడ ఒక పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నింది. సో సార్ నన్ను కూడా దాంట్లో కలిపేసి నేను కూడా అక్కడ ఉండి సార్తో తర్వాత కొద్దిసేపుల్లో ఒక ఫ్యామిలీ లాగానే నాకు నిజంగా వరంగల్లో ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే నాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ. అలా నన్ను ట్రీట్ చేశారు, ఒక గెస్ట్గా కాదు కూర్చోపెట్టి. ఇక నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నిజంగా మా అమ్మ చేత్తోనే భోజనం చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి వచ్చా నన్ను చెప్పారు. సో ఒక ఫ్యామిలీ లాగా రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు మనం వ్యాపారం గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ స్టార్టింగ్ చేసేది శ్రీ పెడతాం కదా, సో దానిలాగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు, అక్కడి నుంచి స్టార్ట్. సో ఇది 57వ షోరూము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు, ఎందుకంటే అంతా 916 హాల్ మార్క్, దాని మీద సింబల్, నంబర్స్. ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది, దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది. అది మీ ఫోన్లో వస్తుంది, మేము చూపించేది కాదు, మీరు చూడవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది, అది కూడా మీరు చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది, ఇది 22 క్యారెటా కాదా. ముద్ర వేసేది ఏం లేదు, హాల్ మార్క్ చేసేది ఏం లేదు. మిషన్ ఉంది, లేజర్ మిషన్ ఉంది, ఎవరైనా కొట్టిచ్చేస్తారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. తర్వాత ఈరోజు ఇది 57వది. ఇంకా ఒక 3:30కి మిర్యాలగూడలో 58ఇది. రేపు మార్నింగ్ 10:30కి తుని ఆంధ్రాలో. సో మొత్తం కలిపి 59 షోరూంలు రేపటికి అయిపోతాయి. ఒకటి బ్యాలెన్స్ ఉంది ఖమ్మం. అది కూడా దీంతో పాటు ఓపెన్ అవ్వాల్సింది. సో కొంచెం ఇంటీరియర్ వల్ల కొంచెం లేట్ అయింది. సో 10 days 15 daysలో మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒక మాట మటుకు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఉరికేం రావు. కంపేర్ చేసుకోండి. నేను ఈరోజు కూడా ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. మీ లలితాలో కొనుక్కోమని చెప్పలేదు నేను. మీ లలితాలో కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికేం రాదు. మీరు కష్టపడి సంపాదిస్తారు, ఒక్కొక్క పైసా కష్టపడి సంపాదిస్తారు. కానీ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారని చెప్పేసి కొనుక్కుంటున్నారు. రైస్ కుక్కర్లకి బంగారానికి ఏం సంబంధం? వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పి కొంటున్నారు. రైస్ కుక్కర్ మీరు కొనుక్కోండి, కానీ బంగారానికి మీరు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు అంటే తరుగులు అంటాం మనం. ఎంత తరుగులు ఇస్తున్నారు, ఎంత కూలీ ఇస్తున్నారు, రాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. నేను ఇంకొకటి ఇక్కడ కొంచెం నాకు తెలిసింది, రాళ్ళు తూకము 100% కరెక్ట్గా పర్ఫెక్ట్గా తగ్గించుకోవడం లేదు. సో అది కూడా మీరు జాగ్రత్త పడాలి.
500 రూపాయలకి మీరు 8,000 ఇస్తున్నారు. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొనినప్పుడు ఫుల్ గ్యారంటీతో తీసుకోండి. ఎక్కడ కొన్నా కూడా దాంట్లో ఏం అభ్యంతరం లేదు, కానీ మంచి రెప్యూటెడ్ షాప్లో గ్యారంటీ ఉన్న దగ్గర కొనండి. తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వస్తవాయి రాజన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోను నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్స్తోనూ వీధులను శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనందరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పోతుల మోహన్ రావు, పాండ్రంగి రాంబాబు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎండిఓ చంద్రశేఖర్, ఎంఆర్ఓ రమేష్, సిడిపిఓ పూర్ణిమ, డ్వాక్రా యానిమేటర్లు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం. అర్హులకే ప్రభుత్వ పథకాలు అందించాలని రేషన్ కార్డుల జాబితా ప్రకారం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం తాడపల గ్రామంలో పరిశీలన చేస్తున్న పంచాయతీ సెక్రటరీని నిలదీసిన గ్రామస్తులు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు లేరు, టోటల్ గా ఏది చేసినా మీరే కాబట్టి మొత్తం మీ మీదకే పోతుంది. ఏమన్నా ఉంటే సర్దుబాటు చేయండి. అందరికీ ఆ రూల్ ఎవరు అవుతున్నారో గ్రామ సభలో సెలెక్ట్ చేస్తారు, వారికి ఎలిజిబుల్ అంటేనే ఇద్దాం. ఇదే ఫైనల్, దీంట్లో నుంచే ఎలిజిబుల్ ఎవరో అనేది అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరింటికి పోయినా 2 స్టిక్కర్లు వేసి ఉన్నాయి, 2 ఫ్యామిలీలు రాసుకున్నారు. నా ఇంటికి వచ్చిన రోజు ఎంఆర్ఓ నా ఇంటికి వచ్చిండు, మేడం వచ్చింది, మీరు కూడా వచ్చారు కులగామ సర్వే రోజు. మన అది లిస్ట్ రాలేదు కదా, నేను అడుగుతాను. మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే నేను పార్టిసిపేట్ చేసిన ఎంఆర్ఓ కూడా నా ఇంటికి వచ్చిండు ఆ రోజు. మరి నా పేరు రావాలి కదా లిస్ట్ లా. ఇది ఒకటే కాదు, ఇంద్రమ్మ భరోసా అదైనా, ఆత్మీయ భరోసా అయినా, ఇంద్రమ్మ ఇల్లు అయినా, ఏది కూడా కరెక్ట్ లేకపోయినా చూడండి. ఆత్మీయ భరోసా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇద్దాం. ఇవ్వాలనేది ముచ్చట కాదు. ప్రభుత్వం కొన్ని ప్రతి పథకానికి ఎట్లా ఎంపిక చేయాలనేది గైడ్ లైన్స్ పెడుతుంది, విధి విధానాలు ఖరారు చేస్తుంది. అది మీరేగా సార్, దాని ప్రకారం చేద్దాం. ప్రభుత్వం చేస్తుంది, మనం కాదు. ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది. ఆ ఖరారు చేసిన విధి విధానాల ప్రకారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అర్థమైందా? ఇప్పుడు వచ్చి నేను 40 మంది లిస్టు ఫైనల్ కాదు. తర్వాత గ్రామ సభలో మళ్ళా దరఖాస్తులు తీసుకోమంది, మళ్ళా తీసుకుంటాము. స్పష్టంగా మీకు చెప్పేది అది ఒకటే. ఇప్పుడు అనేది ఏంటంటే ఇదే కరెక్ట్ కాదు.
మళ్ళీ ఈ 40 మందిదే కరెక్ట్ కాదు. మీరు చేసింది ఏం చేసిర్రు? అసలు మీరు ఏం చేసిర్రు? ఎట్లా సర్వే చేసిర్రు? వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు అనేది వీళ్ళు అడుగుతారు. ఇంత మంది ఉండగా ఈ 40 మంది పేర్లు ఎట్లా వచ్చినాయి? వీళ్ళు కులగణంలో పాల్గొనలేదా? వీళ్ళ పేర్లు ఎందుకు రాలేదు అని వాళ్ళు అడుగుతారు. మీరేమంటారు? మీరేమంటారు? వీళ్ళ నుంచే ఎలిజిబుల్ వాళ్ళని తీసుకుంటాను అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలను ఆర్ఎంపీలు స్వంత లాభాలకు కార్పొరేట్ హాస్పిటళ్లకు పంపవద్దని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆర్ఎంపీ పీఎంపీ హెచ్చరించారు. పేదోళ్ళు చచ్చిపోయిన శవం కూడా కొన్ని హాస్పిటల్స్ డబ్బులు ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఇస్తేనే కడతామనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవన్నీ కేసులు నా దగ్గరికి ఫోన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ మీ వైద్యము మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అవసరమే. కానీ మీరు పట్టణాల్లో పంపేటప్పుడు మీకు దగ్గర ఉండేది కాదు, పేదలకు దగ్గరగా ఉండేటువంటి హాస్పిటల్లకు పంపండి. లేదా ఫస్ట్ ప్రయారిటీ నిమ్స్ హాస్పిటల్కు పంపి నిమ్స్కు పంపేటప్పుడు నాకు లేదా మన కార్యకర్తలకు ఎవరికన్నా ఫోన్ చేయండి. అక్కడ ఎల్ఓసి ఉంటుంది, ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. నిమ్స్ కూడా పెద్ద హాస్పిటలే కాబట్టి ఏదైనా ప్రాణాపాయం ఉన్నాయి అట్లాంటి ఆలోచించాలి, అట్లా చేయాలని కూడా ఆర్ఎంపీ డాక్టర్లకు మేము తెలియజేస్తాము. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోతట్టు గ్రామాలకు కనీసం రవాణా సౌకర్యం లేని గ్రామాల ప్రజలు పలు అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక వైద్యం చేయించుకోలేక జబ్బులతో ఇంటి వద్దనే మంచాన పడుతున్నారని గమనించిన స్థానిక పోలీసులు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ రామ్నాథ్ కేకన్కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన సదరు పోలీస్ అధికారి అన్ని రకాల అనారోగ్యాలకు వైద్యం అందించే ప్రత్యేక వైద్యులతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. ఈ వైద్య శిబిరంలో రోగ నిర్ధారణతో పాటు వారికి తగిన వైద్యంతో పాటు ఉచిత మందులు అందించారు. మరియు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే బాధితులకు పట్టణాల్లోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేశారు. శిబిరంలోనే ముందుగా మంత్రి సీతక్క కంటి పరీక్షతో పాటు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా ఎస్పీ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు పట్టణ ప్రాంతాల్లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వం తరపున నేను ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక శ్రద్ధతో ఎల్ఓసి ద్వారా ప్రభుత్వ వైద్య సహాయం అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు మంత్రి సీతక్క చలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రత్యేక రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒక సూచన, సాధ్యమైనంత వరకు వాళ్ళ జబ్బులకు సరైనటువంటి మందులు ఇవ్వండి. అయ్యే కాడికి ఇక్కడ ట్రీట్మెంట్ చెప్పండి. కానీ ఏదైనా ఉంటే మరి ఒక మంచి హాస్పిటల్ సెలెక్ట్ చేయండి, లేదా నిమ్స్ ఎక్కువ ప్రిపేర్ చేయండి, లేదా గాంధీ హాస్పిటల్, తర్వాత ఎంజిఎంలో కూడా మరి అయితే కూడా ఎంఐజీ, బసవతారకం ఇట్లాంటి కొన్ని అంటే కొద్దిగా పేదలకు దగ్గరగా ఆ ఫీజులు కూడా తక్కువగా ఉండేటువంటి వాటికే మీరు ఒక మంచి ఆలోచనతో జరిగే అటువంటి హాస్పిటల్స్కు ప్రిఫర్ చేయండి. మరి పెద్ద పెద్ద ఎక్కడో అందుబాటులో లేని కాకుండా తర్వాత వీళ్ళ నెంబర్లు కూడా ఉంటే కొంచెం మనకు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలు, ఏపీ, తెలంగాణ మధ్య పెట్టుబడుల రేస్ మొదలైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ను టార్గెట్ చేసుకున్నారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ రేవంత్ రెడ్డి జ్యూరక్ చేరుకున్నారు. జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.
అలాగే జ్యూరక్లోని హోటల్ హిల్టన్లో తెలుగు డయాస్పోరా మీట్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. దావోస్లో తనకు స్వాగతం పలికిన యూరప్లోని తెలుగు వారికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు జూరిచ్ వెళ్లిన ఏపీ అత్యున్నత స్థాయి బృందంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. నాడు 2004 కేంద్ర మంత్రిగా పోర్ట్ఫోలియో తీసుకోవాలని మన్మోహన్ సింగ్ గారు అడిగినప్పుడు కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టారు. ఒకటి, తెలంగాణపై ముందడుగు వేయడం. రెండోది, కార్మిక శాఖ. లక్షలాది మంది బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వేలాది కోట్ల నిధులు మంజూరు చేసి అసంఘటిత కార్మికులను సంఘటితం చేయాలని మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించిన నాయకుడు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది. మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి మొన్ననే చనిపోయింది పెద్ద మనిషి. పోయి ఆయన చేతుల కాగితం పెట్టి, నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టొచ్చినాడు కేసీఆర్ గారు. దాదాపు 9 నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోక ఆఖరికి 9 నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు క్యాబినెట్ల పోర్ట్ఫోలియో లేని మంత్రి ఉంటాడా, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎక్కసెక్కంగా మాట్లాడితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి, మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టింది. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్ గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. సరే తప్పకుండా చేస్తాం ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పినాక అడిగిండు, మరి ఏం పోర్ట్ఫోలియో కావాలి. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసిన ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసింది. బీడీ కార్మికులకు ఆనాడే, ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు, కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇళ్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు మా నగేష్ మాట్లాడిండు, ఏది గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్, ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి, స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశంలో. కానీ ఆనాడే 2005 సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం, వీళ్ళని సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే అర్జున్ సేన్ గుప్తా గారు, ఒక పెద్ద ఎకానమిస్ట్, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు, మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా అందులో మెంబర్ చేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్ట్ తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యూరిక్లో చంద్రబాబు రేవంత్ భేటీ. తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు. హన్మకొండ రాయపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ప్రారంభోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.